రాష్ట్ర ముఖ్యమంత్రి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తనదైన మార్కు చూపిస్తూ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టాడంటే అవుననే సమాధానం వస్తుంది. ఇప్పటికే 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పింక్ పార్టీ నేతలు కార్యకర్తలందరూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. చెప్పండి, ఎట్లా చూడొచ్చు? బీఆర్ఎస్ పార్టీ కండువా మీద సింబల్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 2014, 18, 23లో 3 సార్లు అవకాశం ఇస్తే 2 సార్లు ఎమ్మెల్యేగా పదవి చేపట్టారు. ఎట్లా చూడొచ్చు సార్? డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే గారు ఆయన కేసీఆర్ గారు పెట్టిన భిక్ష ఆయన రాజకీయాలు రావాలంటే 2 సార్లు జగిత్యాల్లో ఆయన టికెట్ ఇస్తే కేసీఆర్ గారి పేరు మీద తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ రాష్ట్ర సమితి కార్యకర్తల యొక్క రక్త చిందించి గెలిచిన వ్యక్తి. జగిత్యాల అంటేనే ఉద్యమాల కిల్లాగా పేరున్నది. అటువంటి కిల్లాలో ఉద్యమాలు చేసినటువంటి పార్టీ నాయకునిగా ఆయనను ప్రజలు గెలిపించి తప్పించి డాక్టర్ సంజయ్ గెలిపేయలే. ఇవాళ డాక్టర్ సంజయ్ అనే వ్యక్తి బస్టాండ్ నిలబడితే నలుగురు కూడా గుర్తుపట్టిన పరిస్థితి నుంచి ఇవాళ కేసీఆర్ గారు ఆయన అసెంబ్లీలో కూర్చోబెట్టి ఒక గొప్ప నాయకుని చేసిండు. ఇవాళ నేను సంజయ్ గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వే మొగ పుట్టుక పుట్టుంటే, నీకే పార్టీ మనాలు ఉంటే బిడ్డ వెంటనే నువ్వు నీ యొక్క ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ రా. తెలంగాణ ప్రజలు ఏందో, టీఆర్ఎస్ పార్టీ ఏందో, జగిత్యాల ఓటర్లు ఏందో నీకు తెలియజేస్తారు. అంతే తప్పించి పైసలకు అమ్ముడు పోవాల్సిన అవసరం నీకేమొచ్చింది? స్వతగా నువ్వు ఒక గొప్ప కుటుంబంలో పుట్టినావు, మీ నాయన పెద్ద అడ్వకేటు, నువ్వు పెద్ద డాక్టర్వి, ఇంత శ్రీమంతుడివి, నీకు ఈ పైసలకు అమ్ముడు పోవాల్సిన అవసరం నీకు ఏమొచ్చింది? అవసరం అడుగుతుంది. మేమందరం భిక్షాటం చేసిన సంజయ్ లాంటి ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు దారబెట్టాలని మీరు అడుగున్నాం. మొత్తం తెలంగాణ మనిషికి రూపాయి ఇచ్చినా 4 కోట్లు జమ అవుతాయి. ఆ 4 కోట్ల రూపాయలు ఏమన్నా కూడా మేము సంజయ్ గీయడానికి రెడీ ఉన్నాం తప్పించి ఈ విధంగా పార్టీకి ద్రోహం చేసి పోయే నాయకులకు సిగ్గుండాలి. అదేవిధంగా డాక్టరే ఉండి కూడా నీకు అసలు చిత్తశుద్ధి లేదు. వెంటనే నువ్వు నీ యొక్క ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. పార్టీ పెట్టిన భిక్ష కేసీఆర్ దయా దాక్షిణ్యాల మీద ఎమ్మెల్యేగా విజయం సాధించావు. పార్టీ పదవికి రాజీనామా చేయండి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ బరిలో దిగు, నీ సత్తా చూపాలి అని డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు అవసరం ఉంటే మనిషికో రూపాయి అయినా ఇచ్చేవాళ్ళం కదా అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో నేత ఉన్నారు, చెప్పండి, ఎట్లా చూడవచ్చు? నువ్వు డాక్టర్ సంజయ్ కాదు, ఈరోజు నుండి బ్రోకర్ సంజయ్. డాక్టర్ సంజయ్ అనే పదం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిందంటే కేసీఆర్ గారి పుణ్యం. ఈరోజు జగిత్యాల్లోని బీఆర్ఎస్ కార్యకర్తల కష్టం రక్తం దారబోసి నిన్ను కేసీఆర్ గారి మీద అభిమానంతో ఆయన ఒక్క మాట చెప్తే 2 సార్లు ఎమ్మెల్యే గెలిపించారు నిన్ను. నువ్వు అనామకుడివి, ఎవరికి తెలుసు హూ ఇస్ డాక్టర్ సంజయ్? టుడే ఆన్వర్డ్స్ యు ఆర్ ఏ బ్రోకర్ సంజయ్. నువ్వు బ్రోకర్గా మారినావు. డబ్బులు సంచులతో దొరికిన రేవంత్ రెడ్డికి డబ్బుల సంచుల కోసం అమ్ముడుపోయిన వ్యక్తివి నువ్వు బ్రోకర్ సంజయ్. ఇక నుండి ఎవ్వడు తెలంగాణ మా బీఆర్ఎస్ పార్టీ నుండి పోతా అన్న వ్యక్తులకు దడ పుట్టాలే. చెప్పులు చీపులతో దాడి చేస్తాం. మీ ఇండ్ల ముందు మా మహిళలు చీపులు పట్టుకొని రెడీ ఉంటారు ఇక నుండి. ఎందుకంటే అనామకులైన మిమ్మల్ని కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేస్తే ఈరోజు పోతా ఉన్నారు. పోవడం మీ ఇష్టం. దమ్ముంటే రాజీనామా చేసి గెలిచి ఏ పార్టీలకైనా ఓరు ఇండివిజువల్ చూపించుకొని, అంతేగాని మా పుణ్యాన మా కార్యకర్తలకు రెక్కల కష్టం రక్తం దారబోసి కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో మిమ్మల్ని గెలిపిస్తే ఈ విధంగా పార్టీకి ఉద్యమకారులకు ద్రోహం చేసి పోతా ఉన్నారు. ఉద్యమ ద్రోహులను పార్టీ ద్రోహులను వదిలిపెట్టేది లేదు. రాబో రోజుల్లో ఇండ్ల మీద దాడి చేస్తాం, చెప్పులు చీపుర్లతో కొడతాం. సిగ్గు శరం ఏమాత్రం ఉన్నా ఇక నుండి రాజీనామా చేసిన తర్వాత ఎవడైనా పార్టీ నుండి మారాలి. ఎవడైనా దమ్ము ధైర్యం ఉంటే పార్టీ నుండి మారాలంటే ముందు రాజీనామా చేసి గెలవాలి, లేకపోతే గాజులు వేసుకొని తిరగాలని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. చూశారుగా వారి ఆగ్రహావేశాలన్నీ కూడా ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఖచ్చితంగా పార్టీ మారాలంటే పదవికి రాజీనామా చేయండి, మీ సత్తా చూసి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల్లో విజయం సాధించి వెళ్ళండి, లేదంటే మీ పని ఖతమవుతుంది, భరతం పడదామని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గాజులు వేసుకొని తిరగండి, డబ్బుల కోసం అమ్ములు పోతారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.